తైవాన్ మీద చైనా అటాక్ చేస్తే అమెరికా తైవాన్ రక్షణకు వస్తుంది. ఇది జరగబోయేది. అమెరికా తైవాన్ వదలదు. ఇలా వస్తే అమెరికా చైనాల మధ్య యుద్ధం అనేది అనివార్యం, తప్పనిసరిగా యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఈ యుద్ధంలో చైనా గెలుస్తుందా అమెరికా గెలుస్తుంది అంటే ఎవరు గెలుస్తారు అంటే అమెరికా ఓడిపోతుంది, చైనా గెలుస్తుంది అని ఈ మాట చెప్పింది ఎవరు అనుకుంటున్నారు? ఇది ప్రత్యక్షంగా చెప్పింది అమెరికా రక్షణ శాఖ, పెంటగాన్ రిపోర్ట్ అండి. ఇది డైరెక్ట్గా అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ నివేదికే చెప్తుంది. చైనా అమెరికాల మధ్య తైవాన్ యుద్ధం వస్తే గెలిచే దేశం చైనాయే అని పెంటగాన్ ఒక సంచలనమైన ఒక స్టార్ట్లింగ్ రిపోర్ట్ని రిలీజ్ చేసిందండి. ఈ రిపోర్టుతో అసలు ట్రంప్ అసలు ఎలా వణుకుతున్నారంటే అలా వణుకుతున్నారు. ఎందుకంటే చైనా విజయం అంటే అది సామాన్యం కాదనమాట. ఇంకా ప్రపంచాన్ని జయించేస్తుంది కమ్యూనిస్టు చైనా. చాలా డేంజర్, ఇండియాకు కూడా డేంజర్. మరి అమెరికా ఎందుకు ఓడిపోబోతుంది అంటే పెంటగాన్ మాటల్లోనే మనం చూద్దాం. ఏం చెప్తుందంటే పెంటగాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆయుధాలు అనేది అత్యున్నతమైన ఆయుధాలు, అత్యాధునికమైన ఆయుధాలు, ముఖ్యంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు. 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి ప్రపంచంలో, ఇంకా ఏ దేశానికి లేవు. చైనాకు ఉన్నవి 2, అవి 2 కూడా చిన్నవే. లియాన్జాంగ్ అని ఫ్యూజియాన్ అని 2 చిన్నవి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లే. అమెరికాకి 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు. అందులో గెరార్డ్ ఆర్ ఫోర్డ్ అనేది యుఎస్ఎస్ జార్జ్ డబ్ల్యూ బుష్ యుఎస్ఎస్, ఇలాగా 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. మరి చైనా చాలా బలం తక్కువ.